పిల్లలకు అనారోగ్యం చేసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఈ డబ్బులు కొద్దిమేర తాము వాడుకున్నట్లు ఖర్చులకు అంగీకరించారు. దీంతో పాటు తాము తప్పు చేశామని భావించి, ఇదిలాగా ఉంటే మా పిల్లలకి ఏమైనా జరుగుతుందేమో అనే ఆందోళనతో, భయంతో ఈ సంచిని అమ్మవారి డబ్బుని అమ్మవారి ఆలయం మధ్య వదిలి వెళ్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. లేఖను స్వాధీనం చేసుకున్న పిఎస్ఐ కళ్యాణ్ విచారణ చేపట్టారు. దీంతో సింగిల్ విండో చైర్మన్ కేసన్న, ఎక్స్ సర్పంచ్ నారాయణస్వామి ఘటనా స్థలానికి చేరుకుని నగదునంతా లెక్కించగా 1,80,000 రూపాయలు ఉన్నట్లు లెక్క తేల్చారు. బుక్కరాయ సముద్రంలోనే కాదు, జిల్లాలోనే ఎప్పుడూ కని విని ఎరుగని సంఘటన ఇది అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. దొంగలు ఎత్తుకెళ్లిన సొమ్మును తిరిగి అదే ఆలయంలో వదిలి వెళ్లడం అనేది ఎప్పుడూ జరగలేదని మండల ప్రజలు, భక్తులు చర్చించుకుంటా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ